బోటి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో అదేంటి అనుకుంటున్నారా? పూర్తిగా మీకోసం ఏం కాదులేండి, నాకు కూడా ఇష్టమే తినడం. మరి అన్ని రోజుల నుంచి వెయిట్ చేయడం ఎందుకు అనుకుంటున్నారు కదా? మా వారు ఎప్పటి నుంచో తెమ్మంటే అస్సలు తీసుకురావడం లేదండి. దానికి కారణం ఏమిటి అని అంటే, బోటి క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర నేను కుస్తీలు పడటం అయితే మా వారు చూడలేకపోతున్నారంట. ఇది సెకండ్ టైం నేను చేయడం. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర అంతసేపు స్పెండ్ చేయడం చూసి మా వారు అయితే బాగా ఫీల్ అయిపోయారు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసి దాదాపు 1 year అయిపోయింది అనుకోండి. అప్పటి నుండి ఇంకోసారి తీసుకురండి అని అడుగుతూనే ఉన్నాను. నీకు కావాలంటే చెప్పు, బయట వండిని తీసుకొస్తాను కానీ పచ్చిది మాత్రం తీసుకురాను అనేసారు. బయటది తినాలి అని అంటే భయంకరంగా భయం వేస్తుంటుంది నాకైతే. నేను బయట వండింది వద్దని మా వారు పచ్చిది తీసుకురాను అని ఇప్పటి నుంచి కృషి చేస్తుంటే మా వారు 1 year కి చలించి ఇప్పుడు తీసుకొచ్చారు. లేట్ అయితే అయ్యింది కానీ ఎంత నీట్ గా ఉందో కదా. మా వారికి అదే చెప్పాను, చాలా నీట్ గా ఉన్నది తీసుకొచ్చారు అని. తెలుసు కదా మన గురించి, బాగుంటేనే తీసుకొస్తా అని డైలాగులు వేశారు. సర్లే అనుకొని బోటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను. పేగుల్ని తిరిగేసి మరి నీట్ గా 4-5 సార్లు వాష్ చేసేసాను. ఇలా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత వేడి నీళ్ళతో వాష్ చేయడం వలన ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా డస్ట్ పోతుంది, అలాగే స్కిన్ ఇలా ఈజీగా రిమూవ్ అవుతుంది. నేను ఇంకా మంచిగా నీట్ గా ఉంటుందని ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి వేడిగా రెడీ అవ్వగానే మరోసారి క్లీన్ చేసుకున్నాను. అలా 2 times క్లీన్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకోవడానికి రెడీ అయింది బోటి. మరి క్లీన్ చేసిన బోటితో ఏం చేశాను? బోటి గోంగూర నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఎక్సైట్మెంట్ గా ఉంది కదా. ఆ వీడియో మీకు కావాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తాను.